అందరికీ నమస్తే. ఈరోజు నేను పచ్చి మామిడికాయతో తాండ్ర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా న్యాచురల్గా నేనైతే ఈ తాండ్రని చేశాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దీనికోసం నేను ఒక మీడియం సైజు ఒక మామిడికాయని అయితే తీసుకున్నాను. ఈ మామిడికాయని శుభ్రంగా కడిగి ఈ విధంగా పైన ఉన్న తొక్కను మొత్తం తీసేయాలి. తొక్కను తీసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఈ పాన్ వేడెక్కాక ఈ ముక్కల్ని వేసుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీన్ని మనం కొంతసేపు ఉడకనివ్వాలి. ఈ ముక్కల్ని అయితే మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. ఈ విధంగా నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికిస్తే చాలు. చూడండి, ఇప్పుడు నేను చూస్తున్నాను ఉడికిందా లేదా అని. ఇలాగ ఒక స్టిక్ పెట్టి ఇలా ఒక ముక్క తీసి మనం ఉడికిందా లేదా చూస్తే మెత్తగా అయిపోతుంది. ఇలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు అయితే చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ఉడికించిన మామిడికాయ గుజ్జును వేసి మిక్సీ పట్టుకోవాలి. చూసారా, మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే మనం కొద్దిగా స్ట్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక స్ట్రైనర్ తీసుకొని మిక్సీ పట్టిన మామిడికాయ గుజ్జును వేసి ఒక స్పూన్తో ఇలా తిప్పుతూ ఉంటే మొత్తం అంతా కూడా స్ట్రైన్ అయిపోతుంది. ఏవైనా చిన్న చిన్న ముక్కలు గట్టా ఉన్నా ఈ స్ట్రైనర్లో ఉండిపోతాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి అదే పాన్ పెట్టి మనం స్ట్రెయిన్ చేసిన మామిడికాయ గుజ్జుని వేసుకొని దీన్ని కొంతసేపు ఉడకనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు చిన్న మంట పెట్టి అలాగ కలుపుతూ మాడకుండా ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత ఈ గుజ్జు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీనికి ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా, మనం టీ తాగిన గ్లాసు, ఆ గ్లాస్ నింపుగా షుగర్ అయితే వేసుకున్నాను. మీరు బెల్లం వేసుకున్నా పర్వాలేదు. నేను తీసుకున్న ఒక మామిడికాయకి నాకైతే ఈ స్వీట్ సరిపోతుంది. ఒకవేళ మీరు చాలదు అనుకుంటే ఒక స్పూన్ పెట్టి మీరు టేస్ట్ చూసి మీరు ఎక్స్ట్రా షుగర్ అయితే వేసుకోవచ్చు. మనం వేసుకున్న షుగర్ అంతా కరగనివ్వాలి. షుగర్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఈ మిరియాల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఈ టైంలోనే మీరు ఫుడ్ కలర్ వేసుకుంటే గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో యాడ్ చేయలేదు ఎలాంటి ఫుడ్ కలర్ని కూడా. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా చిన్న మంట మీదే చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు చిన్న మంట మీద కుక్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా మీ దగ్గర కానీ పిజ్జాలో వాడతాం కదా ఒరిగానో పౌడర్, అది కానీ ఉంటే మాత్రం ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. దీనివల్ల తాండ్ర మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది కూడా టేస్ట్. ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. తాండ్ర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఒక స్పూన్ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయడం వల్ల మనం వేసుకున్న తాండ్రి ఆ ప్లేట్కి అంటుకోకుండా తీసినప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్లేట్లో మనం తయారు చేసుకున్నాం కదా మామిడికాయ గుజ్జును ఈ విధంగా వేసి ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక స్పూన్తో కానీ ఒక స్టిక్తో కానీ ఈ విధంగా ప్లేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఈ ప్లేట్ని 2-3 రోజులు ఎండలో అయితే పెట్టాలి. ఎండలో పెట్టుకోవాలి. నైట్ టైం అయితే ఫ్యాన్ కింద ఉంచేయండి. ఈ తాండ్ర అయితే బాగా ఆరాలి, లేదంటే తడి చేరిపోతుంది. నాకైతే 2 డేస్కి తాండ్ర బాగా ఆరిపోయింది. తర్వాత వాటి ఎడ్జెస్ని ఇలా చాక్తో తీస్తే మొత్తం తాండ్ర అంతా కూడా వచ్చేస్తుంది. చూసారా, షైనీగా భలే ఉంది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్లేట్లో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. తాండ్ర అయితే చాలా బాగుంది. పుల్లగా తీయగా కారంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి. కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.